కాకినాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మనము. పిఠాపురం సర్కిల్ లో అవుతున్నాం. రోడ్ అయితే కొంచెం కంజెస్టెడ్ గా ఉంది. బొమ్మలు చూడండి బాగుంటాయి రాజమండ్రి సెంటర్ లో. ఇవి సంవత్సరం నుంచి అయితే ఫస్ట్ టైం మేము ఎర్నాగూడెం ఊర్లకు అయితే పోతున్నాం. తిరుగుడే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అవుతుంది. ఇప్పుడే గన్నవరంలో ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మళ్ళీ కాకినాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మనము. కాకినాడ అయితే 7:30కు పాయింట్ అంట జిల్లా పరిషత్ నుంచి. ఈ నుంచి వెళ్ళి కాకినాడ నుంచి మొత్తం మధ్యలో సామర్లకోట, పెద్దాపురం, రాజమండ్రి ఇవైతే పికప్స్ ఉన్నాయి. ఇవి చూసుకొని తర్వాత మళ్ళీ రాజమండ్రి నుంచి మన యథావిధి రోడ్డే. ఈ వీడియో అయితే హైదరాబాద్ వరకు తీయడానికి ప్రయత్నిస్తా, చూడండి. ఇప్పుడు బయలుదేరుతున్నాం. మన బండి అయితే కాకినాడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. చూడండి, రమేష్ అన్న అయితే పికప్ చేస్తాడు. బండి అయితే వెళ్తుంది. లాస్ట్ వీడియో హైదరాబాద్ నుంచి కాకినాడకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఇటువంటి వీడియోలు మంచి ముంగడు తీయడానికి ప్రయత్నిస్తా. ఇంకా నుంచి వేరే ట్రావెల్స్ లో కూడా బ్లాగ్ చేసేందుకు ప్రయత్నిస్తాను. కాకినాడ పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాం. జిల్లా పరిషత్ ఈ నుంచెల్లే స్టార్ట్ అవుతుంది. మా బండి కూడా, మా బండి అటు నుంచి వస్తుంది. నేనేమో ఇక్కడ ఉన్నా. పిఠాపురం సర్కిల్లో అవుతున్నాం. జిల్లా పరిషత్ సర్కిల్ ఇది. చూడు, మా బస్ అయితే వస్తుంది అక్కడ నుంచి. కాకినాడ సర్కిల్ అయితే రౌండ్ వేస్తుంది. జిల్లా పరిషత్ నుంచి అయితే బయలుదేరుతున్నాం. టికెట్లు అయితే 2 వచ్చినాయి. క్లియర్డే. బయలుదేరుతున్నాం జిల్లా పరిషత్ కాకినాడ నుంచి. ఇప్పుడే కాకినాడ నుంచి అయితే బయలుదేరినాం. నెక్స్ట్ సామర్లకోట పికప్ అవుతున్నది, చూసుకొని వెళ్దాం. బస్సులో అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అయితే కేవీఆర్ కూడా వెళ్ళింది. అన్ని ట్రావెల్స్ అన్నీ ఇప్పుడే 7:30కే ఈ నుంచి బయలుదేరుతాయి. ఇక మోజో కూడా ఉంది. థ్యాంక్ యూ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, సామర్లకోట అయితే ఫ్లైఓవర్ మీద ఉన్నాం. టైం అయితే 7:52 అవుతుంది. ఏడుకి వెళ్తాయి ఇది. ఈ రోడ్ ఏడికి వెళ్తుంది? అనపర్తి ద్వారపూడి. వేమూరి అటు వెళ్ళిపోతుందా? ఓకే, సామర్లకోట రైల్వే స్టేషన్. మనకు బిర్జీ డౌన్ లో ఉన్నారంట పికప్. ఇద్దరు రెడీ ఉన్నారంట. సామర్లకోట బిర్జీ దిగంగానే కస్టమర్స్ అవుతున్నారు. బిర్జీ డౌన్ లో చూద్దాం. పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నారా? పెట్రోల్ పంప్. ఓకే, ఇగో ఏడైతున్నారు చూడు కస్టమర్. సామర్లకోట పికప్ పాయింట్. సామర్లకోట పికప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ రంగంపేట వేసుకొని రాజమండ్రి కంపల్సరీ హైటెక్ బస్ స్టాండ్ లో ఉంటాయి. అదైతే రెగ్యులర్ రూట్ చేసుకుంటే వెళ్ళిపోదాం. ఈ రోడ్ అయితే కొంచెం టైట్ గా ఉంది, ఇరుకుంది. రోడ్ అయితే బాగలేదు. జర్నీ అయితే స్లోగా అవుతుంది. 10 కిలోమీటర్లకే గంట. సామర్లకోట అయితే దాటినాం. ఇంకా మనకైతే ఈ నుంచి వెళ్ళి పెద్దాపురం జంక్షన్ లో ఉన్నట్టున్నా కానీ అది ముంగడ వెళ్తే పెద్దాపురం అటు రోడ్ వస్తుంది. ఈ నుంచి వెళ్ళి అయితే ఇంకా 43 కిలోమీటర్లు అయితే ఇస్తుంది రాజమండ్రి. రోడ్ అయితే కొంచెం కంజెస్టెడ్ గా ఉంది. రోడ్ బాగాలేదు, గుంతలు ఉంది. రోడ్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ లా ఉంది. టైం అయితే బాగా తినేస్తుంది రోడ్లా. చూద్దాం రాజమండ్రి ఎప్పటి వరకు చేరుతాం. మొత్తం కన్స్ట్రక్షన్ లో ఉంది రోడ్ అంతా. గుంతలు టైం ఎక్కువ తినేస్తుంది. జర్నీ ఆగట్లేదు. ఇప్పుడే రామేశంపేటకి అయితే వచ్చినాము. టైం అయితే 8:20 అయింది. తర్వాత రంగంపేట పోలీస్ స్టేషన్ దగ్గర అయితే పికప్ ఉన్నది. మనం చేసుకొని వెళ్దాం. దీంచెల్లి ఇంకెంత ఉంటుంది రాజమండ్రి? 20 ఉంటుందా? రాజమండ్రి అయితే ఇంకో గంట పడుతుంది మనకు. 9:30 అవుతుంది.
ఇప్పుడే రంగంపేటకు అయితే ఎంటర్ అయినాం. టైం అయితే 8:30 అవుతుంది. పోలీస్ స్టేషన్ దగ్గర. పోలీస్ స్టేషన్ ఏడా ముంగటనేనా? పోలీస్ స్టేషన్ దగ్గర అయితే పికప్ ఉంది, చేసుకొని వెళ్దాం. ఇదే రంగంపేట గ్రామ పంచాయతీ విలేజ్. ఇది కాదులే ఇది కాదు పోలీస్ స్టేషన్. ఇదే పోలీస్ స్టేషన్. రంగంపేట పికప్ అయితే అయిపోయింది. డైరెక్ట్ ఇప్పుడు కంబాల్ చెరువు రాజానగరం దగ్గరకు అయితే వచ్చినాము. రాజానగరం 3 కిలోమీటర్లు ఉంది. ఇక ఈ రాజానగరం నుంచి హైవే వరకు అయితే రోడ్ మామూలు వరస్ట్ లేదు, కచ్చరా ఉంది రోడ్ అయితే. ఎప్పుడైతుందో ఇది చూద్దాం. రోడ్ అయితే అస్సలు బాగలేదు, ఇది మెల్లగా పోతున్నాయి వాళ్ళు. రాజానగరం అయితే వచ్చేసినాం హైవేకి. లెఫ్ట్ తీసుకుంటే ఊర్లో పోతుంది. మనం స్ట్రేట్ వెళ్ళి ముంగట హైవే ఎక్కుతాం. ముంగట హైవే అది రాజానగరం హైవే. ఏమో ఊర్లో పోతుంది రాజానగరం ఊర్లో. ముంగట హైవే ఎక్కేస్తాం. ఇదైతే మన రెగ్యులర్ రోడ్, వైజాగ్ రాజమండ్రి హైదరాబాద్. ఇదైతే రోజు అయితే వస్తాం ఇక్కడికి అంతే. ఏముంది, ఒక అరగంట ముందు వచ్చినాం దానికి దీనికి. రైట్ హైవేలు అయితే కలుస్తున్నాయి. పొద్దున అయితే మనం రావులపాలెం కాడెంప్లం కాట్ వచ్చినాం. ఇప్పుడైతే రాజమండ్రి కంబాల్ చెరువు డైరెక్ట్ 4th బ్రిడ్జి నుంచి కొవ్వూరు టోల్గేట్, తర్వాత నల్లయ్యర్ల ఆ రోడ్లో అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనము మీ లెఫ్ట్ సైడ్ అయితే జిఎస్ఎల్ కాలేజ్ హాస్పిటల్ ఉంటది కదా, పొద్దున చూపెట్టినా కదా, సేమ్ అదే ఇక ఈ రోడ్. మనకు ఇప్పుడు నెక్స్ట్ అయితే కంబాల్ చెరువు అయితే పికప్ ఉన్నది, అది తీసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడే లాలా చెరువు అయితే వచ్చేసినాం. లాలా చెరువుకు ఈ నుంచి రైడ్ తీసుకొని కంబాల్ చెరువుకి అయితే వెళ్తాం. రెగ్యులర్ వెళ్ళే రూటే. టైం అయితే 9:10 అయింది. 9:30 హైటెక్ బస్ స్టాండ్ పాయింట్ 1 అది. ఇనిషియల్ రైడ్ తీసుకుంటే సెంట్రల్ జైలు వస్తుంది, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్, తర్వాత హైటెక్ బస్ స్టాండ్ అన్ని చూపిస్తా. ఎట్లా పెట్టిదో రాజమండ్రి సిగ్నల్ అయితే మనకు ఉన్నది. రైట్ మళ్ళీ వేసినాం రైట్ సైడ్ కు. లాలా చెరువు పాయింట్ వెళ్ళిపోతున్నాం. మనకు ఇక్కడైతే తీర్లేం లేవు. ఇదైతే రైట్ సైడ్ మార్కెట్ రోడ్. ఇది డైరెక్ట్ మళ్ళీ ఇది బైపాస్ లోకి వెళ్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది రైట్ సైడ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే సెంట్రల్ జైలు కూడా ఉంటుంది. తర్వాత రైట్ సైడ్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కూడా ఉంటుంది. దూరం అది. ఇదంతా రాజమండ్రికి అయితే ఎంటర్ అయినాం. రాజమండ్రి లాలా చెరువు నుంచి కంబాల్ చెరువు వెళ్తున్నాం మనం ఇప్పుడు. స్టైల్ యూనియన్ షాపింగ్ అయితే పడ్డది చూడండి. స్టైల్ యూనియన్ కొత్తది. రైట్ సైడ్ సెంట్రల్ జైలు అవుతుంది. సెంట్రల్ జైలు దాటేసినాం. గవర్నమెంట్ హాస్పిటల్ ఇది రైట్ సైడ్. ప్రభుత్వం హాస్పిటల్. నెక్స్ట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఉంటుంది రైట్ సైడ్. మన ముంగట సిరి మోదు అయితే పోతున్నాయి. ఇవి కూడా కాకినాడ నుంచే వస్తున్నాయి. ఇది పెద్దాపురం నుంచి వస్తున్నట్టు సిరి. ఇది పెద్దాపురం బండి అనుకుంటా. అంతా రాజమండ్రి సిటీ. ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ అవుతున్నాయి ఇక్కడ. ఇది గెస్ట్ హౌస్. ఇది ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్. ఇది రైట్ సైడ్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్. మొత్తం ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ. స్నాక్స్, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఈ రోడ్ మొత్తం అవే ఉంటాయి ఫుడ్ కోర్ట్స్. ఎందుకంటే ఈరోజు తొందరగా వచ్చినాం కాబట్టి అన్నీ ఓపెనే ఉన్నాయి. అన్ని ఫుడ్ కోర్ట్స్.
ఏం కావాలంటే అది దొరుకుతుంది జ్యూస్. ఇదో ఇక్కడ రైట్ అయితే వెళ్తాం మనం, రైట్ సైడ్ ముంగట నెక్స్ట్ హైటెక్ బస్ స్టాండ్ అన్న, రైట్ సైడ్ తీసుకొని పెట్టాడు. కంబాల్చర్ హైటెక్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. ఏ నుంచి వెళ్ళి పికప్ చేసుకొని డైరెక్ట్ పేపర్ మిల్లు పాటేరు నుంచి అట్లా వెళ్ళిపోదాం. హైటెక్ బస్ స్టాండ్ పికప్ అయితే అయిపోయింది. చూడండి, ఈ నుంచి వెళ్ళి మనము పాటేరు వెళ్ళిపోదాం. ఇక్కడ బొమ్మలు చూడండి బాగుంటాయి రాజమండ్రి సెంటర్లో. ఇవి అందరు వీడియోలు పెడతారు, ఇవి నేను కూడా పెడుతున్నా ఇప్పుడు. పార్క్ పార్క్ అని డిజైన్ చాలా బాగుంటది. ఇక మౌంటైన్ మౌంటైన్ లో కూడా చూద్దాం. పేపర్ మిల్ మించి వెళ్ళి మనము కాటేరు ఎక్కేస్తాం. కాటేరు 4th బ్రిడ్జ్ ఎక్కుతాము. మనకైతే ఇంకా ఎర్నాగూడెం, అనంతపల్లి అవి అయితే పికప్ ఉన్నాయి, అవి చూసుకొని వెళ్దాం. ఈ వీడియో అయితే సాధ్యమైనంత వరకు హైదరాబాద్ వరకు తీయిస్తా. రైట్ చూద్దాం. నెక్స్ట్ అట్లకెళ్ళి రావద్దేమైతే మోజో పోతుంది, గోపవరం బస్ స్టాండ్ పోతుంది మోజో. ఇది అంటే అట్లకెళ్ళి ఇంతకుముందు దేవి చౌక్ నుంచి వస్తున్నాం, కానీ ఇప్పుడు అది బంద్ అయిపోయింది, ఇంట్లో పోవాలి. ఈ రైట్ సైడ్ అయితే మనం ఇక పేపర్ మిల్లు, సీతంపేట, రాజమహేంద్రవరం. ఇంకా ఇది పేపర్ మిల్ క్వార్టర్స్ అనుకుంటా. ఇది పేపర్ మిల్ క్వార్టర్స్ ఇవి. నెక్స్ట్ పేపర్ మిల్ అయితే వస్తుంది, పేపర్ మిల్ గేట్. ఇదంతా బిర్యానీ పాయింట్ సెంటర్ అన్నట్టు. ఇక్కడ మొత్తం బిర్యానీ దొరుకుతుంది, ఇవన్నీ బిర్యానీ పాయింట్స్. బిర్యానీ ఉంటుంది ఫేమస్. ఇంకా ఇది పేపర్ మిల్ రాజమండ్రి. చర్చి డిజైన్ సూపర్ చేసిర్రు చూడండి, లైటింగ్, చెట్లు, ట్రీస్ అంతా క్రిస్మస్ హడావిడి అన్నట్టు. మా దాంట్లో కూడా ఉంది క్రిస్మస్ హడావిడి. ఇప్పుడే రాజమండ్రి అయితే దాటేసినాం. ఈడ లెఫ్ట్ తీసుకుంటే 4th బ్రిడ్జ్ ఎక్కుతాం మనము. కాటేరు అంటారు ఇది. ఈడ లెఫ్ట్ తీసుకుంటే 4th బ్రిడ్జ్, కొవ్వూరు టోల్ గేట్. నెక్స్ట్ మనకి ఎర్నాగూడెం, అనంతపల్లి సీట్లు అయితే ఉన్నాయి, చూసుకొని వెళ్దాం. ఫుల్ రైట్ వేసి లెఫ్ట్ అయ్యారు, ఫుల్ రైట్ వేసి లెఫ్ట్, కట్ కాదు మళ్ళీ. గోదావరి బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం ఇప్పుడే. టైం అయితే 9:30 అవుతుంది. కాకుంటే ఒక గంట ముందున్నాం. ఆ గంట ముందు ఎందుకంటే ముంగడ ఊర్లలో పోవాలి కాబట్టి సరిపోతుంది మాకు. గోదావరి 4th బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం, కానీ నీళ్ళు ఏం కనబడవు మనకంతా. ఇక గోదావరి నీళ్ళు ఉన్నాయి కానీ టికెట్లు కనబడతలేము. 4th బ్రిడ్జ్ దాటంగా కొవ్వూరు టోల్ గేట్. కొవ్వూరు టోల్ గేట్ దగ్గరకు అయితే వచ్చినాం. టైం అయితే 9:40 అవుతుంది. కొవ్వూరు టోల్ గేట్ పాస్ అవుతున్నాం. టోల్ గేట్ కొవ్వూరు లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ కింద నుంచి పోతాను. అయితే లెఫ్ట్ సైడ్ కొవ్వూరు పోతుంది, రైట్ సైడ్ కు దొమ్మేరు పోతుంది. మనం అయితే స్ట్రేట్ పోతున్నాం. మనకు ఎర్నాగూడెం, అనంతపల్లి అయితే లోపలికి ఊర్లో పోవాలి. చూద్దాం. మా ఎర్నాగూడెం అయితే ఇప్పటి వరకు పోలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం పోతున్నాం. ఎర్నాగూడెం ఊరు చూసి తర్వాత అనంతపల్లి అవి కూడా చూసుకొని వెళ్ళిపోదాం. రైట్ సైడ్ పోతే దొమ్మేరు ఊర్లోకి పోతుంది. అది లైట్లు ఉన్నాయి కదా దొమ్మేరు ఊర్లోకి.
ఇగో ఈ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే దేవరపల్లి చౌరస్తా అంటారు. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ తీసుకుంటే జంగారెడ్డిగూడెం, అశ్వరావుపేట్, ఖమ్మం, సూర్యాపేట్ కి అట్లా హైదరాబాద్ వెళ్ళిపోతుంది. ఈ లెఫ్ట్ కి అయితే దేవరపల్లి ఊర్లోకి వెళ్తుంది. మనం స్టేట్ వెళ్తాం. కింద చూడండి ట్రక్ పార్కింగ్ చాలా పెద్దగా ఉంటది. అందరికి మంచిగా ట్రక్ పార్క్ చేసి ఫ్రెష్ తీసుకోవచ్చు అన్నట్టు. మొత్తం లారీలు పెద్ద ఉంటది ట్రక్ పార్కింగ్. చూడండి ఎన్ని పెట్టిన లారీ. ఎర్నాగూడెం అయితే రాస్తున్నప్పుడు ఎవరి పైన సంవత్సరం నుంచి అయితే ఫస్ట్ టైం మేము ఎర్నాగూడెం ఊర్లకు అయితే పోతున్నాం. ఎందుకంటే మాది వైజాగ్ తిరిగే బండి కాబట్టి మాకు 1 అవర్ లేట్ లో ఉంటది. అందుకనే కింద ఊర్లకు అయితే వెళ్ళాం. మాది బోర్డింగ్ కూడా బయటనే బైపాస్ లో ఉంటది. ఈ రోజు ఏంటంటే కాకినాడ నుంచి వస్తున్నాం కాబట్టి కాకినాడ చాటు కాబట్టి 1 అవర్ బిఫోర్ ఉంటది. అందుకని ఎర్నాగూడెం, అనంతపల్లి, నల్లజర్ల ఇవన్నీ పికప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు అయితే మాకు టైం సరిపోదు కాబట్టి ఏమున్నా కూడా బైపాస్ అని పెడతాం. మా బస్సులో ఏంటంటే అన్ని 24 అవర్స్ ఆన్లైన్ సర్వీస్ ఉంటది కాబట్టి మీరు టికెట్ బుక్ చేసే ముందు బోర్డింగ్ పాయింట్ చెక్ చేసుకొని టికెట్ బుక్ చేయండి. ఎందుకంటే బోర్డింగ్ పాయింట్ చూడకుండా బుక్ చేసి ఇక్కడ బస్ స్టాండ్, అనంతపల్లి బస్ స్టాండ్ అని అంటారు. అది కాదు, వైజాగ్ నుంచి వచ్చే ప్రతి బండి బైపాస్ లోనే వెళ్ళిపోతుంది. కాకినాడ నుంచి వచ్చే బండ్లే లోపలికి వస్తాయి అన్నట్టు. అది ఒకటి చూసుకోండి. ఎర్నాగూడెం సెంటర్ కి అయితే వస్తున్నాం. ఎర్నాగూడెం ఊరు ఇది. ఇది ఎర్నాగూడెం సెంటర్. లేడు టికెట్ ఫోన్ చేయి. ఎర్నాగూడెం సెంటర్ కి అయితే వచ్చినాం. ఎర్నాగూడెం పికప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అనంతపల్లి టోల్ గేట్ దాటినాక మళ్ళీ కొప్పట్పూర్లో పోవాలి మనం. ఓకే, టైం అయితే 10 అవుతుంది. కాకినాడ నుంచి వచ్చినాం కాబట్టి ఈ టైంకి వచ్చినాం. వైజాగ్ బండి అయితే 11 అయిపోతుంది. అంతా క్రిస్మస్ హడావిడి. ఎర్నాగూడెం ఊర్లో నుంచి అయితే బయటకు వెళ్ళి మళ్ళీ బైపాస్కి వచ్చినాం. అయిపోయింది. ఎర్నాగూడెం ఊర్లో పోయినాం, బయటకు వచ్చేసినాం కూడా అయిపోయింది. నెక్స్ట్ టోల్ గేట్ దాటంగానే అనంతపల్లి. విజయవాడ 134, ఏలూరు 56, గుండగోలు 40 ఉంది. టైం అయితే 10:05 అవుతుంది. అనంతపల్లి టోల్ గేట్ కి అయితే వచ్చినాం. ఇదే అనంతపల్లి టోల్ గేట్. ఈ టోల్ గేట్ దాటంగానే మళ్ళీ లెఫ్ట్ సైడ్ అనంతపల్లి ఊర్లోకి అయితే వెళ్ళాలి మనం. ఏంటంటే మామూలుగా ఏంటంటే ఇక్కడ అయితే మనకు వైజాగ్ బండి అయితే 11:30 టైము. మనం అయితే ఆల్రెడీ 10 గంటలకే వచ్చేసినాం ఇక్కడికి. టోల్ గేట్ అయితే పాస్ అయిపోతున్నాం. అనంతపల్లి ఊర్లోకి అయితే పోతున్నాం. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ తీసుకుంటే అనంతపల్లి ఊర్లో పోతాం. మళ్ళీ ముంగట్ ఫ్లైఓవర్ కాడ ఎక్కుతాం అన్నట్టు. తిరుగుడే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్ కొట్టుడే. అనంతపల్లి ఊర్లోకి అయితే ఎంటర్ అయినాం. వర్షం బాగానే పడ్డట్టుంది. మొత్తం రోడ్లన్నీ తడిగా ఉన్నాయి. ఏలూరు 50 కిలోమీటర్లు ఉంది. అనంతపల్లి ఊర్లోకి అయితే వెళ్తున్నాం. ఎప్పుడే వచ్చేస్తుంది చూడండి అనంతపల్లి ఊరు. అనంతపల్లి బస్ స్టాప్. నల్లజర్ల మళ్ళీ లెఫ్ట్ ఉంటుందేమో కదా. అనంతపల్లి అయితే వచ్చేసినాం. సెంటర్ ఏడుందో మాది వీరపాలెం. లారీ దాటినాక సెంటరా? ఓకే. ఓకే, క్రిస్మస్ హడావిడి చూడండి ఎంత డెకరేషన్ చేసి. మొత్తం ఇక్కడ అంతా క్రిస్మస్ హడావిడి. ఆడున్నారు చూడండి జనాలు. ఇది అనంతపల్లి బస్ స్టాప్. ఉన్నారు చూడండి కస్టమర్ చూడండి అందరు. అనంతపల్లి పికప్ అయితే అయిపోయింది. మా పికప్లు అన్నీ అయిపోయినాయి. ఇక డైరెక్ట్ కొట్టడే. హోటల్ కాడ జరా డిన్నర్ బ్రేక్ ఇచ్చేసి. హోటల్ డిన్నర్ బ్రేక్ ఏడా? దోప్చెర్ల.
ఆడైతే ఆగి జర టిఫిన్ చేసి వెళ్ళిపోవడమే కథం. అనంతపల్లి ఊరు అయితే దాటేస్తున్నాం. మళ్ళీ బైపాస్ అయితే వచ్చేసినాం. అనంతపల్లి ఊర్లో పోయినాం, బయటకు వచ్చేసినాం. నెక్స్ట్ వచ్చేసి నల్లజర్ల ఉంటుంది. నల్లజర్ల దాటినాక దోపచెర్ల. కాకపోతే మనం నల్లజర్ల ఊర్లో పోయేది ఏం లేదు, డైరెక్ట్ బైపాస్. ఇగో ఈ ముంగడి నుంచి అయితే నల్లజర్ల పోతుంది లోపలికి. ఈ లెఫ్ట్ వెళ్తే నల్లజర్ల, కావులూరు, స్టేట్ విజయవాడ. ఈ రైట్ సైడ్ వచ్చేసి మల్టీప్లెక్స్ అన్నట్టు. ఇది మల్టీప్లెక్స్ సినిమా హాల్. మా బోర్డింగ్ పాయింట్ ఇన్నే ఉంటుంది బైపాస్. నల్లజర్ల ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాం. నెక్స్ట్ దోపచెర్ల. టైం అయితే 11:30 అయింది. ఇక్కడైతే ఏలూరు టోల్గేట్ దగ్గర అయితే వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చినాము. ఇక్కడ నుంచి ఇక నేను నడుపుతా హైదరాబాద్ వరకు. రమేష్ అన్న అయితే పడుకుంటాడు. ఫ్రెండ్స్ ఇప్పుడే ఏలూరు టోల్గేట్ దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాం. టైం అయితే 11:30. మాది రెగ్యులర్ గా ఈ టైం అయితే నల్లజర్ల. అంటే ఈరోజు కాకినాడ నుంచి వస్తున్నాం కాబట్టి ఒక గంట బిఫోర్ బయలుదేరుతున్నాం ఏలూరు టోల్గేట్ నుంచి. టైం వచ్చేసి 12 అవుతుంది. ఇప్పుడే గన్నవరంలో ఉన్నాము. మనమైతే గన్నవరం రీచ్ అయిపోయినాం 12 గంటలకు. చూద్దాం నెక్స్ట్ విజయవాడ. యానం నుంచి టమాటా అయితే వచ్చేసింది. టమాటా కాదు, ఇది ద్రాక్షారామం బండి. అంటే 12:30 అయింది. విజయవాడ అయితే దాటేసినాం. ఇప్పుడు రోజైతే అదే బిఫోర్ ఉన్నామని చెప్పినాం కదా. 12:30కి అయితే విజయవాడ దాటేసినాం. ఈ వీడియోనైతే చూశారు కదా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ నుంచి మళ్ళీ ఇక్కడ విజయవాడ వరకు అయితే తీసినాం వీడియో. ఈ విజయవాడ ఏంటంటే రెగ్యులర్ గా తీస్తాం కాబట్టి ఇక్కడ నుంచి తీయట్లేదు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోలు ముందు ఇంకా తేవడానికి ప్రయత్నిస్తా. ఇంకోటి ఏంటంటే అందరికి ఛానల్ ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా మమ్మల్ని ఫాలో అవుతున్నందుకు చాలా మందికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మెసేజ్లు రిప్లై ఇవ్వట్లేదని ఎవరు ఏమనుకోవద్దు, ఎందుకంటే మెసేజ్లు నేను చూడ కాబట్టి. మనం అయితే 4:30కి హైతనగర్ రీచ్ అయిపోయినాము. టీ తాగుదామని ఆగినప్పుడు అయితే మన ఫాలోవర్స్ అయితే ఇద్దరు వచ్చిర్రు. ఒక ఆయన బస్ అన్న, ఇంకొక ఆయన లారీ. ఇద్దరికైతే హాయ్ చెప్పినాం. ఈ లారీ అన్నది అయితే నార్కట్పల్లి అంట. ఈయన పేరు శ్రీకాంత్. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తుండే కలవాలని. హైతనగర్ లో టీ బ్రేక్ అయితే ఆగినప్పుడు కలిసిండు, హాయ్ చెప్పిండు. అన్నకు చాలా థ్యాంక్స్.